యెషయా గ్రంథంలో నుండి దేని బిడ్డారా, యెషయా గ్రంథం నుండి 46వ అధ్యాయము 46వ అధ్యాయము 3వ మాట నుండి మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 46వ అధ్యాయము యెషయా గ్రంథం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకుని వారులారా, నా మాటలు ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు మెరుగు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. దేవుని నామానికి భయమ కలుగును గాక. యాకోబు సంతతమైనటువంటి, ఇశ్రాయేలు సంతతించినటువంటి, అంటే యూదా సంతతి అనగా దేవుని యొక్క సంతతి, అనగా దేవుని యొక్క సంబంధులు, దేవుని బిడ్డలు. ఈ దేవుని బిడ్డలలోనే గ్రేడింగ్ చేస్తే శేషించిన వారు ఫిల్టర్ చేస్తాం కదా వారులారా. విశ్వాసులలో మనం ఫిల్టర్ చేస్తే ఇప్పుడైతే మనకి ఎవరో విశ్వాసులు కనపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో మనకి విశ్వాసులు అనేవారు కనపడరు. దేవుని బిడ్డలారా, అయితే మిమ్మల్ని నేను సంక పెట్టుకుంటున్నాను, ఎత్తుకుంటున్నాను, మిమ్మల్ని నేను రక్షిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించేవాడు, దేవుని బిడ్డలారా, సంరక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని ఊరికనే అలా కూర్చోబెట్టి లేకపోతే అలాగని వెళ్ళిపోండి, అలాగని మీరు నడవండి, నేను చూస్తూ ఉంటాను అని అంటలా. ఇక్కడ చూడండి, రక్షించేవాడు అంటండి మరి ఎత్తుకుండాలంట, మనల్ని ఎత్తుకుంటాడంట. ఎత్తుకుని ఎక్కడ పెట్టుకుంటాడు? సంకలో పెట్టుకుని మోస్తున్నాడట. ఒక తల్లి ఒక బిడ్డని ఏ రకంగా ఎత్తుకుంటుందో మనకు తెలుసు. మీరు తల్లులు పిల్లలు కన్నవారు మీకు బాగా తెలుసు. ఒక తల్లి ఓ కుమారుణ్ణి అని మోయటానికి ఇప్పుడైతే చాలా బాధలు పడిపోతున్నారు. కానీ అక్కడ పైన రాయబడింది, తల నిలిచిన వారిని, ముదిమి వచ్చిన వారిని సైతము నేను సంక పెట్టుకుంటున్నాను, నేను ఎత్తుకుంటున్నాను అంట. దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చే వరకు, ముదిమి అంటే ముసలితనం, మనము ఎగలేనితనం, నడవలేనితనం, మంచం మీద ఉండి ఇక ఆయన బాబు అని నిట్టూర్పులు ఇచ్చేటువంటి వయసు. అప్పుడు కూడా నేనేమంటున్నాడు, అప్పుడు కూడా నేనేం చేస్తున్నాను, సంక పెట్టుకో. ఒక కన్న తల్లి కన్న బిడ్డని ఏ రీతిగా ఎత్తుకుని సంక పెట్టుకుంటుందో, ఏ రీతిగా తనని ఎత్తుకుని మోస్తుందో మనకి తెలుసు. దేని బిడ్డలారు, ఇప్పుడైతే మోస్తలేదు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ఇది వరకైతే ఈ ఎడకాడు వచ్చేంత వరకు మోసేవారు. నా ఏమ నన్ను మోసేది, నాకు వచ్చే వరకు నా ఏమ నన్ను ఎత్తుకోవటం నాకు తెలుసు. దేని బిడ్డలారా, ఏంటంటే అది తల్లి ప్రేమ. అది తల్లి ఎంత ఆదరణ ప్రేమ కలిగా. దేవుని బిడ్డలారా, అంటే ఏంటి దాని అర్థం? రక్షించుకుంటుంది తన బిడ్డని, బాగు ఆయన్ని సంరక్షించుకుంటుంది అనటానికి ఇదొక ఎత్తుకుని మొత్తం. అంటే ఏంటి దాని అర్థం? కష్టపెట్టడం. తల్లి బిడ్డని నడవనివ్వకోకుండా, అంటే నడిచే వయసులో కూడా ఆమె ఎత్తుకుంటుంది. అంటే ఏంటి? వీడు తుంటరగాడు, ఏ కంచుల్లోకి వెళ్తాడో, ఏ ముళ్ళల్లోకి వెళ్తాడో, ఏ గోతులో పడతాడో, ఏ కలంలో పడతాడో అనేటువంటి విధానంలో వాడికి రక్షణ కల్పించడానికి ఏం చేస్తుంది? తల్లి ఎత్తుకుంటుంది. వాడిని వాడిని క్షేమమును కలిగజేయటానికి తల్లి వాడిని సంక పెట్టుకుంటుంది అని అర్థం. అయితే ఈ యొక్క బాహ్యంగా ఉండేటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి తల్లి మనల్ని ఈ రకంగా ఎత్తుకుంటుందంటే, మన పరమ తండ్రి అయినటువంటి తండ్రి, ఇందాక నేను ఎన్నిటికి రక్షణ కావాలన్నాను,
మన శరీరానికి రక్షణకి బోడన్ని కవచాలు ఉన్నాయి. ఏమైనా కవచాలు లేవా? మన శరీరానికి ఒక ఆమె బాడీ గార్డులు పెట్టుకుంది, మీకు తెలిసే ఉంటుంది ఆమె పేరు. రక్షణ కోసం బాడీ గార్డు పెట్టుకుంది. ఆమె ప్రధానమంత్రి చేసింది ఇందిరాగాంధీ అమ్మ గారు. ఏం చేసింది? ఆమె ఒక అంగరక్షకులను పెట్టుకుంది, బాడీ గార్డులను పెట్టుకుంది, గన్నమేళను పెట్టుకుంది. ఏమని? తనను రక్షించుకోవటానికి. ఏమని? తనకి ఏ రకమైన హాని జరగకోకుండా ఉండటానికి ఆమె ఏం చేసింది? బాడీ గార్డులను పెట్టుకుంది, అంగరక్షకులను పెట్టుకుంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ బాడీ గార్డులు ఏమన్నా ఆమెను కాపాడారంటే వాళ్ళే ఆమెను కాల్చి చంపినట్లుగా మనం కలారా మనం చెవులారా విన్నాం. దేవునికి స్తోత్రం. సరే, ఈ లోకంలో రక్షణ అనేది శరీరానికి ఉన్నప్పటికీ దీనికి పోయే కాలం ఏ రూపాయణంలో వచ్చినా వచ్చేయచ్చు. దానికి రాదు అనేది ఏంటి గ్యారంటీ లేదు. ఈ దేహానికి గ్యారంటీ ఉందా? ఇది నిలిచి అట్లా ఉంటుందని గ్యారంటీగా ఉంటుందని ఏమన్నా గ్యారంటీ లేదని దేవుని మీద. ఎందుకంటే శరీరం కదా మనది. ఎప్పుడు ఏ రకంగా దీనికి ఏ సమయంలో ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయి మనకి తెలీదు. కానీ దేవుని బిడ్డలారా, ఇది ఉండటం మాత్రానికి లేదు, ఇది నిలిచి ఉంటుందంటే మాత్రానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది మట్టి నుండి తీయబడింది, మట్టి అయిపోవాలి, ఎప్పటికైనా అయిపోవాలి. గ్యారంటీ అంటే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేదాకా గ్యారంటీ ఇవ్వలేవాడు, మరి అక్కడ దాకా కూడా పోవాల్సలా. దేవునికి స్తోత్రం. అది అమ్మగారు అంటే గుళ్ళో బయటికి వెళ్ళి మళ్ళీ రానుకొస్తామంటే గ్యారంటీ లేదంట. హల్లెలూయా. ఇలాంటి యొక్క శరీరాన్ని మన రక్షణ కల్పించుకున్న మన రక్షణగా లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఎప్పుడొకప్పుడు మరి మట్టిలో మట్టి అయిపోద్ది, ఇది ఎడవబడుతుంది. కానీ మన దేహంలో నివసిస్తున్న ఆత్మ ఒకటి ఉంది. దాని గురించి, దాని రక్షణ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మీకు హెచ్చరిస్తున్నాడు అనుకోవచ్చు, లేకపోతే మిమ్మల్ని గద్దిస్తున్నాడు అనుకోవచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అని అంటే దీనిలో ఏదో బలమైనటువంటి సత్యాన్ని మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. నీ ఆత్మక రక్షణ ఉందా అని అంటే ఈరోజు నా లేదనే చెప్తావు నాకు తెలిసి. ఎందుకని? నువ్వు ఆత్మ విషయంలో చాలా నిర్లక్ష్యం అనేది నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఈ భౌతికమైనటువంటి దేహం గురించి మాత్రానికి ఎన్నో శ్రద్ధలు కలిగి ఉన్నావు. కానీ దీని గురించి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నావు. కానీ ఇది మాత్రానికి నువ్వెంత జాగ్రత్త కలిగి ఉన్నావు, ఇది మాత్రానికి గ్యారంటీ ఉండదు. కానీ నిత్యము బ్రతికి ఉండేది ఆత్మ. దీనికి నిత్యంతములోనూ ఉండాలి, లేకపోతే నరకములోనా ఉండాలి. నరకములో ఉంటే దాని బాధ వర్ణాతీతం. కానీ నిత్యత్వంలో యేసుతో ఉంటే ఆ సంతోషము, ఆ మహానందము అది వర్ణించలేనిది. కానీ ఇక్కడుండగానే నీ ఆత్మను రెండు స్థలాలకి నువ్వు పంపించగలవు. ఒకటి, నువ్వు నిర్లక్ష్యం చేసి దేవునుగాన ఆ ప్రభైన క్రీస్తుని ఇచ్చే రక్షణ నువ్వు పొందకుండా ఉంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే అగ్నిలోకి, నరకంలో పోద్ది. దాన్ని మనం ఏమంటామంటే అగ్ని ఆరని పురుగు సావన ప్రదేశం. దేవుని బిడ్డలారా, అలాగనే ఈ లోకములో నీ కోసము దేవుడు చూడండి, నీ పాపముల కోసము, నీ నాశనమును దేవుడు గుర్తించి, నీ నాశనాన్ని గుర్తించి, నీ నాశన తనములు ఆయన నాశనానికి ఆయన కారుకుడై, నీ మరణంలో నీకు ఆయన మరణములు తప్పించి ఆయన మరణం పొంది, చూడండి, నీ శిక్షను తప్పించి తాను నేర్చుకునే శిక్ష ఆయన మరణించినాడు, ఆయన రక్షణించినాడు అని గుర్తెరిగిన వాడికి దేవునికి స్తోత్రం. నిత్యత్వంలో నీ ఆత్మను రక్షించుకుంటున్నావని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు నిన్ను ముదిమి వచ్చే వరకు, అబ్బా ఏమండి, తల నెర్చే వరకు నేను ఎత్తుకుని చక్క పెట్టుకుని వస్తున్నాను అంటాడు. ఆయన మాట ఇచ్చి నీతో మాట్లాడిన వాడు ఆయన నరుడు కాడు, అబద్ధం ఆడటం లేదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నిన్ను ఇటు వరకు, ఈ ముసలితనం వరకు, అమ్మా నిన్ను ఈ తల నెర్చిన వయసు వరకు ఆయన నిన్ను కాపాడాడు, నిన్ను ఎత్తుకున్నాడు కాబట్టి నువ్వు ఉండగలిగావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయనే కాయకపోతే నీకంటే గనులు, అందమైన వాళ్ళు, శక్తివంతులు, ఆస్తిపరులు, అందసంద లేరా? కాలగతుల్లో కలవలేదా?
ఏది వారు నీతోటి ఉన్న వాళ్ళు నీ చూపించు. వాళ్ళు లేరు, నువ్వు ఉన్నావంటే ఏంటి? దేవుడు నిన్ను ఎత్తుకుని నిన్ను సంకబెట్టుకుని నిన్ను రక్షిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నిన్ను నేను ఎత్తుకున్నాను, సంకబెట్టుకున్నాను. ఎప్పటి వరకు? ఇప్పుడు నీకు 70 సంవత్సరాలు వచ్చాయి. 70 సంవత్సరాలు నిన్ను ఎత్తుకున్నాను. అంతేకాదు బాల్యము నుండి కూడా నిన్ను నేను మోస్తున్నాను. అప్పుడు నిన్ను మోయమంటే నువ్వు ఇప్పుడు వరకు ఉన్నట్టు ఉన్నావు. ఆమేన్. ఆయన కుమ్మరివాని చేతిలో కొండ అంటే అండి, ఆయన కొండ పట్టుకున్నంతసేపే ఉందంట. ఆ కుమ్మరివాని చేతిలో ఇంది కొమ్మ, ఆ కొండ పడిపోయింది జారి. ఏమైంది చెప్పండి? బెలి చక్కగా ఉంటుంది అంటామన్నా, బెలి సుందరంగా ఉంటుంది అనుకుందామా? సోజ్యంగా ఉంటుంది అంటారా? చూడటానికి ముక్కల చెక్కలు అయ్యి దాని రూపమే కనపడదు. అలాంటి బతుకులు మనము కుండలం అండి, ఓటి కుండలము. మనము పెద్ద విలువైనటువంటి గ్యారంటీ అయినటువంటి పాత్రలేమి బ్రతుకులేమి మనకి కావు. మనము ఎప్పుడు పగిలిపోతామో తెలియదు. కాబట్టి ఆయన నన్ను రక్షిస్తున్నాడట. ఎలా రక్షిస్తున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందామా? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఆకాశము కింద ఏమండి ఎన్నో నామాలు ఉన్నాయట. ఆకాశము కింద అంటే ఈ ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారట. దేవుళ్ళు నామాలంటే ఏంటి? మరి ఎవరి వలన, ఏ దేవుని వలన, ఏ నామము వలన ఈ భూలోకములో ప్రపంచములో ఆకాశము కింద రక్షణ లేదట, కలగదట. యేసు అనే నామమున బట్టే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ మరి యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. ఏమండి? యేసునందున్న వారికి అదే రక్షణ ఖచ్చితంగా ఉందన్నమాట. యేసునందు లేని వారికి ఏముంది? రక్షణ లేదు. దేవుని బిడ్డలారా, యేసునందున్న వారికి అయితే రక్షణ ఉంది, యేసునందు లేని వారికి సావే శరణం అన్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం జీవించాలి, మనం బ్రతకాలి. ఏమండి? ఏదో సన్నాసి బతుకి భూమి మీద బతుకుని ఇది శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన బ్రతుకుంది. నిత్యత్వములు యేసుతో యుగయుగాలు జగజగాలు తరతరాలు ఆయనతోనూ ఆనంద సంతోషముతో ఓలలాడేటువంటి యొక్క మహాభాగ్యము, ఒక ఉన్నతమైన స్థితి ఉంది. అదే ఈ లోకములో మనకు రక్షణ. ఇది ఉంటేనే రక్షణ. ఆయనలో మనం అక్కడ నిత్యత్వంలో ఆనందం సంతోషం అనేటువంటి రాజ్యంలో ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆకాశము కింద నీకు కొన్ని నామాలు ఉన్నాయి, కానీ అవి ఏ నామము కూడా నీకోసము రక్తం చిందించలేదు. ఏ దేవుడు అనబడిన వాడు నీకోసము ప్రాణం పెట్టలేదు. దేవుని బిడ్డలారా, ప్రాణము పెట్టినవాడు, రక్తం చిందించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించాము ఈ గ్రంథంలో. ఏ గ్రంథంలో? అపోస్తలుల రాసిన గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో యేసు అనేటువంటి రక్షణ నామం. హల్లెలూయా. ఆ నామమునందు నీకు రక్షణ కలిగి ఉంటావంట. ఆ నామమే నీకోసం త్యాగం చేసింది, నీకోసం యాగమైపోయింది. ఆ నామం నీకోసం ఏం చేసింది తెలుసా? అమ్మా, ఎన్ని హింసలు నువ్వు పడ్డాలో, ఎన్ని కష్టాలు నువ్వు పొందాలో, ఎంత శ్రమను నువ్వు అనిపించాలో, ఆ మరణ శ్రమను ఆయన నిజమే చేసుకుని ఆయన నీ స్థానంలో మరణించాడట. దేవునికి స్తోత్రం. నీ స్థానంలో మరణించాడంటే నమ్ముతావా? నమ్మితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నమ్మితే నీకు శిక్ష నుండి తప్పించబడతావు. హల్లెలూయా. నమ్మనవానికి శిక్ష ఉందండి, నమ్మనవానికి శిక్ష లేదా? దేవునికి స్తోత్రం. మీకోసము ఇంత ఏర్పాటు చేసి ఓ మందిరం కట్టి దేవుని సన్నిధిలో మైకు పెట్టి ఇంత ఆర్భాటం చేసి దేవుని రక్షణ సువార్తను ఆయన చేసిన యాగాన్ని అమ్మా నీకు చెప్తూ ఉంటాం. వినకపోతే నువ్వు వినకపోతే కావాలని నువ్వు కొని తెచ్చుకుంటావు శిక్షణ. నిజమండి, కావాలని కోరి తెచ్చుకుంటావు ఆదరు. నిజం. యేసును నమ్మినటువంటి నీకు
ఎంత సంతోషం, ఎంత భాగ్యం అంటే ఏ శిక్షా విధి లేదండి, ఏ శిక్ష నీకు రాదండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకని? నీ స్థానంలో శిక్షలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. నీకు విశ్రాంతి, శాంతిని, నెమ్మదిని ఇచ్చేశాడు. ఇప్పుడు నీకు శిక్ష ఏమిటరా? ఇంకా నాకు శిక్ష ఏంటి? నా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు. ఇప్పుడు నాకు భయం ఏంటి? ఏమంటే నన్ను సంకలో పెట్టుకున్నాడు. తండ్రి సంకలో ఇంటి ఏ శత్రువు అని లాగలమా? అసలు ఆలోచన చేసి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? దేవునికి స్తోత్రం. కుక్కని ఏం చేశాడు? అది పొడుకున్న దాని మీద రాయేశాడు. దేవునికి మహిమ. ఆ కుక్క గుర్రోడి మీద ఉరుకు పెట్టింది. అమ్మ నన్ను కొడతామంటారా గుర్రడా అని. అది శత్రువు అనమాట. వీడి కాని చేయి చూసింది, వాడికి ఎంబడబడింది. అంతలో తండ్రి రానే వచ్చాడు. సాంగమనగా తండ్రి సంకెక్కేశాడు. తండ్రి గప్పుకుని ఎత్తుకుని సంకలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కుక్క కరవాలంటే తండ్రిని గడవాలే కానీ కొడుకుని గడవదు కదా. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. అవసరమైతే తనను రక్షణ కల్పించి తనను పెట్టుకుని అవసరమైతే తండ్రి తన యొక్క ఖండను కానీ తన శరీరాన్ని కానీ కుక్క కల్పించేస్తాడు. అలాగ నువ్వు నేను పొందవలసినటువంటి భయానకమైనటువంటి శిక్షను, లేకపోతే గాయాలు, మనమే ఆ యొక్క బాధను అనుభవించవలసిన వాళ్ళమైతే మన తానం మనం ఏం చేసాం? తప్పు చేసాం. అది పడుకుని నిద్రపోతున్న దాన్ని మనం కావాలని అది కూడా అంటాడు. కుక్క జోలికి వెళ్తే చక్కదానం పోవాలి, శత్రువు జోలికి వెళ్తే అంతే కూడా. కుక్కను పోల్చి చెప్తున్నా, దేవునికి మహిమా. కుక్క జోలికి పోతే చక్కదనం ఎలా పోతావు, శత్రువు జోలికి పోతే మనకు కూడా అలాగే పోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మామూలుడా ఏమండి, అది ఊరికే ఆయన కదిపితే చాలు, ఆడు వచ్చి నిత్యనే కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆడి జోలికి మనం పోకూడదు. ఏమండి, ఆయన కదపకూడదు, ఆడి స్థాయికే పోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి ఈ నామమున రక్షణ. అయితే రక్షణ ఇచ్చేటువంటి దేవుడు మనకి టయాలు ఏమైనా ఇచ్చాడా? ఏమని గడియలు ఏమైనా పెట్టాడా? ఏమైనా అద్దులు ఏమైనా ఇచ్చాడా? లేదా ఈ రోజు కాదు ఆ రోజు, ఆ రోజు కాదు ఆ రోజు, ఈ వారం కాదు ఇంకో వారం, ఇంకో నెల కాదు ఇంకో నెల, ఆ సంవత్సరం కాదు ఇంకో. ఇంకా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు పొందుతా. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదట. పిల్లలు సెటిల్ అయితే కానీ ఏం దిగిద్దంట ఆకల్లోకి. ఇక ఎప్పటికి వెళ్ళి ఎక్కడ దిగిద్దంటే సరాసరి ఆ అగ్ని ఆరినటువంటి ప్రదేశంలో నరకంలో దిగిద్ది అన్నమాట అమ్మగారు. ఏమిటా సమయం? దేవుని బిడ్డలారా, సమయం నీదా, కాలం నీదా, ఈ దినాలు నీయా, ఈ లోకం నీదా. ఇది ఎంత యాగంగా బరిగెడుతుంది తెలుసా? ఎంత స్పీడుగా బరిగెడుతుంది తెలుసా? ఈ యాగంలో, ఈ స్పీడు, ఈ యాగంలో, ఈ కాలమానంలో నువ్వు కొట్టుకెళ్ళిపోతున్నావు అన్న సత్యాన్ని తెలియజేస్తుంది వాక్యం. కాబట్టి ఒకటంటున్నాడు, దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చేద్దామా దేవుని బిడ్డలారా? 2వ వచనము కానీ 10 వచనాలు చదువుకుందామా? దేవుని బిడ్డలారా, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమునందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుతున్నాడు గనుక, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే ఏమండి, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏది అనుకూల సమయం? ఏమండి, నీకు అనుకూల సమయము. దైవజనుడు పొద్దున్న ఓ మాట చెప్తా. ఆయన గృహాన్ని కట్టుకున్నాడు. గృహ ప్రారంభానికి దైవజనుడిని కేకేశాడు. దైవజనుడిని కేకేసినప్పుడు ప్రారంభానికి మన లోకంలో మన మనుషులు కొంతేమో ఇటు ఉంటారు, కొంతేమో అటు ఉంటారు. అంటే యేసులో ఉంటారు, లోకంలో ఉంటారు. అంటే సైతాను కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇటు దేవుని కార్యక్రమాలు కావాలి. ఇటు దేవుడు కావాలి, అటు సైతాను కావాలి. చూడండి, సైతాన్ గాడేమో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఖరారు చేసి 9:25 ఆయన ముహూర్తం ఖరారు పెట్టాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? అయ్యారు మరి ఇంటి గృహప్రవేశం కదా, మీరు 9:25 మా ఇంటికి రండి, ప్రార్థన చేస్తాకి అని. దైవజనుడు కొంత ఆలోచించాడు. ఇంకేంటి 9:25 రమ్మంటున్నాడు, ఖచ్చితంగా వీడు ఏమై ఉంటాడంటామని. మరి అసలే పాస్ట్ గారులు కథ వ్యతిరేకంగా ఉంటారు కదా, రివర్స్గా ఉంటారు కదా సైతానికి.
ఈ టైం ఏదో పెట్టి ఉంటాడు, ఎవరినో ఉదాహరించి అసలు 8 గంటలకే వెళ్ళి కూర్చున్నాడు ఈయన ఇంటికాడ. అల్లెలుయ్య 8 గంటలకి వెళ్ళి కూర్చున్నాడు. 8 గంటలకు రాని వచ్చాడు, నేను 9:25 రామని ఈ పాస్టర్ గారు తెలియ ఎత్తానంగాడు అన్నట్టు ఏం చేశాడు, అయ్యారు టిఫిన్ వేసాను, టిఫిన్ తినండి. అతను ఈ టిఫిన్ తినేటప్పటికి టైం ఆ 9:25 రావచ్చు అనుకున్నా. సమయం చెప్తాను దేవుని పెట్టారా. హల్లెలూయా. ఏమైంది తర్వాత చూస్తే ఈయన 4 ఇడ్లీ పెద్ద ఇడ్లీ ఎత్తి పేట్లు నిండా పెట్టారు. ఈయన అసలే ఆకలేసి రెడీగా ఉన్నాడేమో. మన ఆ పాస్టర్ గారికి నిజంగా భోజనం సరిగ్గా దొరకదు. మేము కావాలని వండుకోవటానికి కూడా తినటానికి కూడా ఆ సమయాలు ఉండవుగా. ఎవరైనా మీకు దగ్గర వాళ్ళు క్యాకేజ్ పెడితే మాత్రానికి ఆ రోజున మాకు పండగ అనమాట. ఆ రోజును ఆయన వెళ్ళంగానే పాపం 4 ఇడ్లీ ఇంతలా ఇడ్లీ చేసి పెడితే ఆకలి మీద ఉన్నాడేమో 5 నిమిషాల్లో తినేసాడట. గప్పు తినేసాడు ఎట్లాగా అని దేవుని బిడ్డలారా చెప్తున్నాను నేను. ఎన్నటువంటి సాక్ష్యం అండి. ఆయన ఏం చెప్పాడు, గప్పుకుని తినేసి మరి ప్రార్థన రెడీ అన్నాడు. అయ్యారు మీరు టిఫిన్ చేసేసారు, భోజనం చేయకోకుండా ప్రార్థన చేసి ఎట్టండి, మీకోసం చికెన్ తెచ్చి వండిస్తున్నాను, వంటకం అయిపోయిన తర్వాత అదంతా పూజేసి అప్పుడు ప్రార్థన చేస్తారు అయ్యారు అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మ నేను భోజనం చేయటానికి ఇప్పుడే కదా 4 ఇడ్లీ తిన్నా, నాకు ఒక టైం ఉంటుంది భోజనం చేయాలంటే. ఎప్పటికీ 1 గంటకి తింటాను, 12:30 కానీ 1 గంటకు కానీ తిన్నాను. ఇప్పుడు బాగా తిన్నాను కదా 4 ఇడ్లీ, మరి పెద్ద ఇడ్లీ చేసి పెట్టావు కాబట్టి ఇక నేను ఇప్పుడప్పుడే తిన్నా, ప్రార్థన రెడీ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటా ఈ వ్యవహారం తేలాలేదు. ఇది పెట్టింది ఎప్పుడు 9:25 ఎవరు పెట్టారు, లోకంలో ఉన్న బేపనోడు పెట్టిన టైం అది. ఏమండి మనం దేవుని నమ్మామా, ఆడిని నమ్ముకున్నావా? ఆడు నమ్ముకుని ఆడు పెట్టిన టయాన్ని నమ్ముకుని వీడు కూర్చున్నాడు. మనం ఏ టయాన్ని నమ్ముకోవాలి, ఏ టైంలో మనకు ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ దేవుడు మనకు ఆశీర్వాదాలు అన్ని టయాలు మనకు చక్కగా పొందుపరిచి మంచి చేసి పెట్టి వచ్చాడు. ఇంకా నువ్వు ఆ టైం ఆ టైం అని పెట్టుకుని ఆ టైం పెట్టినోడు నమ్ము. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా నేను అయితే అక్కడికి అడిగేశాడు దైవజనుడు, నువ్వు ఈ 9:25 ఎందుకు రమ్మన్నావు, అసలు నిజం చెప్పమన్నాడండి. చెప్పమంటే 9:25 మంచిదన్నారండి అన్నాడు. 9:25 మంచిదా అంటే ఈ సమయాలన్నీ కూడా మంచిగా అవైతే ఏవుడైతే చెప్పాడో ఆడిన మాట నమ్మావు కాబట్టి ఆయనే పిలిపించుకుని ఆడితో చేయించుకోవాలి. ఇలాగ మనల్ని కూడా క్యాకేయకూడదయ్యా. మమ్మల్ని కూడా ఇలా క్యాకేసి ఇలా చేయటం వల్ల మరి ఆడుకున్నటువంటి నమ్మకం నీకున్నటువంటి నమ్మకం చాలా దెబ్బతినేస్తే అలా కాదు, ఆ పెట్టుకొని నమ్ముకో అని నేను వెళ్తానని సంఘం పెట్టుకుని బైబిల్ బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే సమయమేమో దేవుడు నీకు అనుకూలపరిచి అన్ని సమయాలలోనూ దేవుణ్ణి అన్ని సమయాల్లో నీకు నేను తోడుంటానంటే నువ్వు కొన్ని సమయాలను కొన్ని టయాలను పెట్టుకుని కొన్ని అద్దులు గీసుకుని గిర్రలో కూర్చుంటావా? ఇది నువ్వు విశ్వాసులకు తగిననా? ఏమండి చెప్పండి. దేవుడేం చెప్పాడు, మీకేం చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన వాళ్ళ సంగతి చెప్పేది. దేవుని నమ్మిన వాళ్ళు అంటే ఇప్పుడు లోకం వాళ్ళు ఏది చేసినా సరిపోద్ది, నీకు నాకు సరిపోద్దండి దేవుని పిల్లారా. అయ్యా చూడండి, ఆ సమయం ఏ సమయము అనుకూల సమయం ఇదే. నీ మొర్ర ఆలకించువాడు, ఈ రక్షణ ఇచ్చేవాడు, నిన్ను ఆదుకునేవాడు నేనే. ఎవరైనా ఆదుకునేది ఎవరు? నిన్ను టయాలు పెట్టినోడా, ఎవని దారాలు కట్టినోడా, ఎర్ర నీళ్ళు కట్టి పసుపు నీళ్ళు చల్లినోడా, కుంకుమ బొట్లు పెట్టినోడా? అక్కడికి పోతావు, ఇక్కడికి రావటం నీకు రాదు. యేసు ప్రభు పాదాలను పట్టుకుని బతుకులాడి అయ్యా నన్ను రక్షించాయి అంటే సూటిగా రక్షించే దేవుడు. మళ్ళీ ఏమన్నా టయాలు పెట్టే దేవుడా? నీకేమన్నా టయాలు కాలాన్ని పొడిగించే దేవుడా? మన దేవుడు అప్పటికప్పుడే ఇదే అంటున్నాడు, ఇప్పుడే అంటున్నాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే రక్షణ లేదు. ఇది నీకు అనుకోసం. ఈ సమయము దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు అనుగ్రహించిన సమయం. ఈ సమయము, ఈ దినము దేవుడు నీకు ప్రత్యేకించి నీకు విశ్రాంతిగా దినగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుణ్ణి పూజించుకోవటానికి, దేవుణ్ణి స్తుతించుకోవటానికి, దేవుని అడిగి జీవనలు పొందుకోవటానికి ఒక దినము, ఈ సమయము, ఇదే పరిశుద్ధమైన దినము. యేసుక్రీస్తు వారు విశ్రమించి నీకు ఇచ్చిన ఆశీర్వాద దినము ఇది. ఆయన
విశ్రమించిన దినం. ఈ దినాన్ని ఎక్కడున్నా ఉన్నావా నిజంగా? ఏరి ఏరి అంటే కొంతమంది ఎక్కడో ఈ సమయాన్ని గడుపుతూ ఉన్నారు, ఎక్కడో ఈ టయాన్ని అటట్టు తిరుగుతున్నారు అనా. ఈ టయాన్ని దొంగిలించి మనము కాలదన్నుకొని ఈ దేవుడి సన్నిధికి రాకుండా నువ్వు ఏమి బాగుపడతావో నాకు తెలియదు, ఏమి సంపాదిస్తావో నాకు తెలియదు. ఈ దినాన్ని పోగొట్టుకుని ఏదన్నా ఒకడు ఈ కూలి పని నీకు 5 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానని, ఒక 100 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానని ఆశ చూపించి దొంగిలించి శత్రు సంబంధమైనటువంటి ఏర్పాట్లోకి వెళ్తే నువ్వు ఏం నష్టపోతున్నావో నీకు తెలుసా? అమ్మా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు మిక్కిలి అనుకూల సమయం ఇదే. నిజమా అమ్మా? ఆయన చెప్తున్నాడు, మిక్కిలి నీ మొర వినేటువంటి ఆలకించేటువంటి దినము ఆ రక్షణ దినము. ఆయన చెప్పుచున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. నమ్ముతావా? ఈ దినాన్ని రక్షణ పొందే దినం అంట. ఈ దినము గడుపుట ఎన్ని దినాల కంటే వెళ్ళాలి? ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడిపిన వాడికి 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు బిడ్డ, మరి ఈ దినాన్ని పోగొట్టుకుంటే 1000 దినాలు నువ్వు జీవితంలో లాస్ అయినట్టే కదా. ఏదో వాకింగ్ చెప్తారు కదా, అది అంతవరకు నిజమై గారి. నేను భూమి బుట్లు కానీ వింటానే ఉన్నా. మా ఇప్పుడు నేను బుట్లు కానీ వింటానే ఉన్నా. యేసుప్రభు వస్తాడు వస్తాడు అని పాట ఏడి రాడే. ఆయన వచ్చే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన కూర్చునే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. నీ ఆత్మనేత్రం ఉందా? అది నీకు ఎప్పుడో మూసుకుపోయి గుడ్డితనం ఏర్పడింది. అదే గాను ఉంటే నువ్వు ఆయన ఎప్పుడో గ్రహించగలవు. ఆయన ఎప్పుడు నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడు కూడా ఆయన గుర్తిరిగే ఉండేదాన్ని. కానీ నీవేమనుకున్నావంటే నీ ఆత్మనేత్రాలు మూసుకుపోయాయి, బాహ్యనేత్రాలతో ఆయన నువ్వు చూడలేవు. ఈ శరీరంతో ఎవడు ఆయనని మోసే చూద్దాం అనుకున్నాడు. మోసే నేను చూడాలి అనుకుంటున్నాడు మోసే. ఆయన అంటున్నాడు, నువ్వు చూస్తే సత్తావురా, నువ్వు పాపంతో పుట్టిన శరీరివి, నేను అమరత్వము కలిగినటువంటి అగ్నిరూపుడును, నా యొక్క తేజస్సు నువ్వు చూసి బతకటానికి నీకు ఆ బలము చాలదు అంటే కాదు, పట్టుబట్టాడు. నేను చూడాలన్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, నువ్వేదో చెప్తున్నావు, నేనేదో చెప్తున్నా, కానీ ఇద్దరం ఏదో సంభాషిస్తున్నావు. కానీ నువ్వు నాకు కనపడతలా, నువ్వు నాకు కనపడి తీరాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పట్టుబట్టి మూతి ముడుచుకుని కూర్చున్నాడు మోసే. మోసే అంటే ఎంతో ప్రేమ. ఎవరికే మన పరమ తండ్రికి నువ్వు నేనంటే ఎంతో ప్రేమ. మనం మూతి ముడుచుకుని అలగాల్సిన ఆయన మీద కోపడ్డా ఆయన మాత్రం బొత్తులాడుకుంటాడు ఇచ్చుడు. ఎందుకని ఆయన నెత్తుకుని సంక పెట్టుకున్నాడుగా, నా బుజ్జి తండ్రి, నా బుజ్జి తండ్రి, నా బుజ్జి తండ్రి, నా కన్న తండ్రి. ఏమంటావు నువ్వు? అబ్బబ్బా ఏం మాటలు మాట్లాడతావు. నా బంగారు తండ్రి, నా కాశుమోజుడు తండ్రి, నా బుజ్జే, నా బుజ్జే, నా ఈయన ఎంత వాదాడుతామో ఈడు అలగడితే. నీకేం కావాలి చెప్పమ్మా, నీకేం కావాలితే అది కొనిపెట్టేస్తా, నీకేది కావాలితే అది ఇచ్చేస్తా. కొండ మీద కోతి కావాలా దింపుతా, చుక్కల్లో చంద్రుడు కావాలా తీసుకొస్తా అని మనం ఎంతగానో వాడిని ఓదార్పును నందేటువంటి వాడిగా, ఆడికి నచ్చజెప్పి వాడిని నవ్వించి ఆడి నవ్వులో ఆనందించేవాడిగా మనం ఉంటాం. మన తండ్రి కూడా అంతకంటే ఆనందపడుతుంది మనల్ని చూసి. మరి మనం అలగాసి మనం మూతి ముడుచుకుంటా, ఆయన ఊరుకుని కూర్చుంటాడా? నీకు ఇచ్చేంత వరకు ఆయన ఏ చేయి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నువ్వేది అడిగావా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు అడిగేది నీకు ఇష్టమైంది, నీకు మేలుకరమైంది అడగు, అజ్జుడు. అది నీకు ఎగవలసేయి, నీకు ఆయనకి చేసేది అడుగుతావు. ఇది ఆయన అందుకనే ఇస్తే ఏమైపోతావని ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇవ్వకుండా కూర్చుంటా మారం వేసి నువ్వు కూర్చున్నప్పటికీ బుద్ధిగించి బతిమలాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే అది ఇస్తే నువ్వు ఆ కూసేపు సంతోషించి దానివల్ల నువ్వు ప్రాణాంతాయం తెచ్చుకుంటావు. అది ఏమైతే అయి ఉండొచ్చో అది దేవుని దృష్టికి దేవునికి చక్కగా తెలిసే ఉంది ముందు. కాబట్టి ఆయన అంటాడు, దేవుని బిడ్డ నువ్వు ఈ సమయాన్ని దేవునిలో గడపాలి, దేవుని సాన్నిధ్యంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావా? ఇంత గొప్ప
మూల్యమైనటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం. సమయం లేదు కాబట్టి దేవుని బిడ్డలారా 1 గంట అయిపోతాం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను, లేకపోతే ఇంకా ఇది చెప్పాలంటే 4-5 గంటలు చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి గొప్ప రక్షణ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ. అమ్మా 2వ అధ్యాయము ఎబ్రీలు రాసిన పత్రిక 3-4 వచనాలు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల యాలు తప్పించుకుందువు. దేవునికి స్తోత్రం. యాల తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. ఆకాశంకెక్కిన సముద్రములో దాగిన తప్పించుకుందువా. ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన తప్పించుకుందువా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా. ఏమంటే ఎంత గొప్ప రక్షణ అంటే, ఆయన ఎంత గొప్ప రక్షణ నీకు తెచ్చాడు. ఆయన అమరుడు అంటే దేవుడు. ఏమండి, నిత్యత్వములో ఎప్పుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతోనూ దూతలు, కెరూబులు, చెరూబులు, చరాబులు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, ఘనములు, దూత ఘనములు నిత్యము దేవాది దేవుణ్ణి ఆయనకి ఎప్పుడు స్తుతులు, సూత్రములు, యోమములే అక్కడ జరుగుతుండే. అంతటి మహాన్నతమైనటువంటి ఆ భాగ్యం, అది ఎంచుకోలేని భాగ్యం, అది విడిచిపెట్టి ఇది నీకోసం ఒక మానవుడిగాను మట్టిలో మట్టి మనిషిగా పుట్టాడు. అమ్మా, ఇంత చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమిటి, ఆయన స్వరూప దర్శనం ఏమిటి, ఆయన వశింపరాని తేజస్సులో ఉండేటువంటి భాగ్యం ఏమిటి, ఒక ఆ యొక్క పరలోకములో ఆ వైభవమును ఒక్కసారి వర్ణిస్తే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అది సూర్యుడు లేనటువంటి రాజ్యము, అదే ఆయనే ఒక వెలుగై ఉండేటువంటి రాజ్యము. అక్కడ ఉండి ఒక మనిషిగా నీతో నాతో ఒక మానవుడిగా నీలో నాలో ఒక మనిషిగా పాలభాగస్తుడిగా చూడండి ఆయన వచ్చి ఒక సామాన్య మానవుడికి మేలే జీవించి నీవు చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, పాతకాలు బట్టి మనము ఎంత రక్షణ చూడండి మనకి ఎలా ఇచ్చేలేడో. ఆ పాప వచ్చేటువంటి ఫలితము మనకు శిక్ష ఏంటి తెలుసా? మరణం. ఆ మరణము ఆయన పొంది ఆయన సంపూర్ణ మానవుడుగా మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం పొందవలసినటువంటి శిక్షను తను పొంది మరణమును పొంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రక్షణ ఎంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఆయన పొంది నిన్ను నన్ను సావలసిన వాళ్ళని బ్రతికించి ఆయన చనిపోయి ఆయన దైవ కుమారుడు దేవుడు అనటానికి గాను 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఏమండి ఇది రక్షణ. ఏది రక్షణ? ఆయన నీకోసం పుట్టాడు అనటం రక్షణ, ఆయన నీకోసం చనిపోయాడు రక్షణ, ఆయన నీకోసం బ్రతికాడు, ఇది పునరుద్ధాన యొక్క సువార్త. ఆయన నీకోసం మరలా భవంతుల గడతాకి వెళ్ళాడు, ఇది రక్షణ. ఆయన నీకో మేడల మిద్దులు పరలోకంలో కడతన్నాడు, ఇది రక్షణ. నిన్ను తీసుకుని వెళ్తాడు, మరలా వస్తున్నాడు, రక్షణ. ఇంత గొప్ప రక్షణ ఆయన చేస్తూ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేసి ఆయన దగ్గరికి రాట్లా, ఆయన నమ్మట్లా. ఎలా తప్పించుకుంటావు? నీ బాబు నా బాబు నా అబ్బా నీ అబ్బా వచ్చిన మనల్ని రక్షిస్తాడా? నిన్ను నన్ను రక్షించేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? నేను ఆపాకులు పుచ్చుకొని నేను రక్షించేస్తానంటది ఉత్తిదే. నీ దగ్గర కోనో కుక్కనో మేకనో తీసుకునేదాకా ఓహో అని ఆపాకులతో నిన్న ఒరే బతుడా బతురాలా
నువ్వు నాకు అది ఇస్తానన్నావు, ఇది ఇస్తానన్నావు, గుంతెలమ్మ కోరికలు చూసావా? ఇవన్నీ లాక్కుని నీకున్నాయన్నీ తిని మళ్ళీ నీకేం చేస్తుంది తెలుసా? బలహీనతలను కలగజేస్తుంది. ఈ బలహీనత బట్టి మళ్ళీ ఇంకో కోడిని తీసుకొస్తావా? ఎప్పుడు ఇదేం చేస్తుందో రక్తం రావటమే. నీ ఎదురు ఉన్నటువంటి కోళ్ళు, కుక్కలు, మేకలు మొత్తం తిట్టమే. దేవుని బట్టి నిజమండి. ఇది సదా రక్షణ. నీ దగ్గర మొత్తం లాక్కుని నిన్ను పీచి పిప్పి చేసేటువంటి దురాత్మను నమ్ముతావు, లోకంలో ఉన్నటువంటి సైతాన్ని నమ్ముతావు, విగ్రహాలు నమ్ముతావు, లోకంలో ఉండేటువంటి అంతర్గాళ్ళు మంత్రగాళ్ళు నమ్ముతావు. వీళ్ళ దగ్గర పోయి నీకున్నటువంటి మోతాన్ని వదిలించుకుంటావు. ఆ యేసునందుకు వచ్చి ఆయన ఇచ్చిన రక్షణ ఎంత గొప్ప రక్షణ. ఈ గొంతుకు పగిలిపోయేటట్టుగా అలసి చెప్తున్నా ఈ మాటలు దేవుని బిడ్డలారా, మీరు మీ మనసులో పెట్టుకోపోతే ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆయన అంటున్నాడు, తప్పించుకుందువా ఆ నరకము నుండి, ఆ యాతనకరమైనటువంటి ఆ పాతాళము నుండి, ఆ ఘోరమైన హింస నుండి నువ్వు తప్పించుకుందువా? ఆయన అంటున్నాడు. ఆయన నామాకి ఇంత రక్షణ ఇచ్చాడు. ఆయన ఎందే ఆకాశము కింద. మూలవాక్యం ఏమిటి? నేను చదివించిన మొట్టమొదటి మాట ఏమిటి? ఆకాశము కింద యేసు అనేటువంటి నామమునందే కానీ నీకు రక్షణ. ఏ నామము నీకోసం చేయలేదు త్యాగమా? నీకోసం రక్షణ చిందించిందా? అయినా ఎవరు రక్తము చిందించలేదు, ఎవరు ప్రాణము బలి చేయలేదు, ఎవరు రక్తము చిందించలేదు, ఎవరు ప్రాణము బలి చేయలేదు. నజరేతువాడు, ఎవరైనా నజరేతువాడు ప్రాణము రక్తము నీకోసం బలి చేసిన కదా. క్రీస్తుని స్తుతించు మనస, ఒక దినమే కాదు మనస, క్రీస్తుని స్తుతించు మనస. రక్తము ప్రాణం పెట్టినోడు నీకోసం ఒక్కడే. ఆయనే ఈ రక్షణ, ఆయనే ఇంత గొప్ప రక్షణ. ఆ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే నువ్వు తప్పించుకోవటము నీ తరము కాదు. తప్పించగలవాడు మరణము నుండి ఆయనే, నరకము నుండి ఆయనే తప్పించగలడు. ఎవరికి లేదు ఆ శక్తి, ఎవరికి లేదు ఆ బలము. మరణ బలం ఎవరికి ఉందండి? మరణాన్ని బలమరిచిన వాడు, మరణపు ములిని విరిచిన వాడు ఎవరున్నాడు ప్రపంచంలో? చూడండి, ఏకైక వ్యక్తి యేసే, మన రక్షకుడైన క్రీస్తు. ఆయన యందు తప్ప నీకే నామములు లేదు అని దేవుని వాక్యం మధ్యాహ్నం నొక్కాలించి హెచ్చరించి గద్దించింది. నమ్మితే రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడతావు. దేవుడి వాక్యమును జీవించును కాక. దేవునికి మహిమ.